2025 సంక్రాంతికి అన్ని డేట్లు బుక్ కావడంతో ఇక ఇప్పుడు సైన్మా స్టార్లు అందరు కలిసి వేసవి మీద దృష్టి పెడుతున్నారంట. అంతేకాకుండా స్టార్ హీరోల పాన్ ఇండియా సైన్మాలతో పాటుగా టైర్ 2 సైన్మాలు కూడా ఇక ఒక్కొక్కరుగా ఖర్చు వేసుకోవడం మొదలు పెడుతున్నారంట. ఇక లాంగ్ వీకెండ్ వస్తున్నది కాబట్టి మంచిగా ముందుగానే అన్ని డేట్లను చూసుకొని ఖర్చు వేస్తున్నారంట. మళ్ళీ దీంతో చూసుకుంటే ఈ నేపథ్యంలో ఇక సౌత్ లో చూసుకుంటే సల్లుబాయ్ వర్సెస్ రౌడీబాయ్ మీద క్లాష్ పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఎందుకనంటే ఇక మళ్ళా గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ VD12 అనే టైటిల్ తోని ఓ సినిమా చేస్తున్న సంగతి మనకి ఎరకనే. గది గిట్లా వచ్చే ఏడాది 2025 ఈద్ పండుగ కానుక లెక్క మార్చి 28 సినిమా రిలీజ్ చేస్తున్నామని ఇటీవలనే ప్రకటించారు. ఇక గది గిట్లా ఆగస్టులా కన్ఫర్మేషన్ చేస్తామని గిట్లా చెప్పిరు. అయితే ఇక్కడ చూసుకుంటే ముందుగాల 28 అనేది చాలా మంచి డేటు కాబట్టి ఇక 31వ తేదీన ఇక ఈద్ పండుగ వస్తున్నది కాబట్టి అందరూ జరుపుకుంటారు కనుక విజయ్ దేవరకొండ ఇట్లా మంచిగా ఆలోచన చేసి లాంగ్ వీకెండ్ లా పైసలు మంచిగా చేసుకుందాం అని చెప్పేసి అందరికి ఇట్లా అనుకున్నారు. కానీ ఇదే సమయంలో ఒక షిక్ వచ్చి పడ్డది. బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ సికిందర్ నటిస్తున్న సినిమా ఇట్లా ఈద్ కానుకోగా తీసుకొస్తున్నాం అని ఇటీవలనే అలా చిత్రబృందం మొత్తం ప్రకటించిందంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక వీళ్ళిద్దరి మధ్యలో పోటీ షురు అని అర్థమైతేనే ఉన్నది. ఫ్యామిలీ స్టార్ సైన్మాతోని మంచిగా దెబ్బతిన్న విజయ్ దేవరకొండ ఈ సైన్మాతోనైనా కానీ తిరిగి గాడిలా వాడాలని చెప్పేసి ఆయన సత్తా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించుకోవాలని చెప్పేసి మస్తుగా కష్టపడుతున్నాడంట. ఇక అందుకనే ఇట్లా పాన్ ఇండియా సైన్మా రిలీజ్ కాబట్టి ఇది సౌత్ లో మార్కెట్ కూడా చాలా కీలకం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు అటువంటి సమయంలో ఇక సికిందర్ సైన్మా పోటీ వస్తున్నదంటే ఓపెనింగ్ ల ప్రభావం మీద అయితే పడుతుంది కాబట్టి ఇక జరంతా ఆలోచిస్తున్నారంట. అంతేకాకుండా ఇప్పుడు బాలీవుడ్ లో గిట్లా సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల కాబోతున్నది కాబట్టి మళ్ళీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ కి గిట్లా ఇది అవకాశం గిట్లా కీలకమే అంట. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఈయన మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇక ఈ సైన్మాతోనైనా సరే తిరిగి గాడిలా వాడాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారంట. ఇక అందుకనే ఇక వీళ్ళిద్దరి మధ్యలో పోటీ అనేది ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఇక ఎట్లా చూసుకున్నా గిట్లా ఇక చాలా భాషలలో విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద ప్రభావం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక ఎవరికైనా ఇబ్బంది అనేది చెప్పుకోవచ్చు. ఇక ఎవరో ఒకరు దగ్గాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మళ్ళా ఇది ఒక్కటే కాకుండా ఇంకొక షిక్కు కూడా ఉన్నదంట. ఎందుకనంటే గదే ఈద్ అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత ప్రభాస్ గిట్లా బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్నాడంట. గది గిట్లా మారుతి దర్శకత్వంలో రాజాసభ అనే సినిమా ఏప్రిల్ 10 తారీఖున విడుదల చేస్తున్నామని ఇక రీసెంట్ గానే ప్రకటన అయితే ఇచ్చేసిరు. ఇక చూసిరా ఇక ఏటికవే పోర్లు అయితే దిగుతున్నాయి. ఇక రానున్న రోజులల్లా ఇక డేట్లు గిట్లా తారుమారు అయితే ఏమో చూడాలి. ఇక ఇప్పటికైతే ఎవరి కాళ్ళు ఇక డేటు అనౌన్స్ చేసుకొని ఇక ఆ డేట్లకైతే పాతుకోవేరు. ఇక మీకు గిట్లా ఏమనిపిస్తుంది చెప్పురి. ఇక గింతకి ఏ డేట్లా వీళ్ళు రిలీజ్ చేస్తారంట. ఒకవేళ రిలీజ్ చేస్తే ఏ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇక గింతకి ఈ 3 సినిమాలల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.